హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్ ఆలు బజ్జీ చేస్తున్నాను. దానికోసం ఒక ఆలు ఇలా పీల్ అవుట్ చేసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం శనగపిండి, ఒక 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెము వాము కూడా వేసుకున్నాను. సరిపడా కారము, ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి. ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మనము చూసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం సోడా, కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎందుకంటే మనము బజ్జీలు వేసుకునేటప్పుడు మంచి కలర్ వస్తుంది అండ్ మంచి క్రిస్పీగా కూడా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ అయినాక ఇప్పుడు మనము ఆలు బజ్జీ వేసేసుకుందాము. స్టవ్ మాత్రము సిమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బజ్జీలు అనేవి కాల్చుకోవాలి. ఆలు బజ్జీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ లేదా టమాటో కెచప్తో మనము సర్వ్ చేయొచ్చు. ఇలా చిన్న మంట మీద కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ ఆలు బజ్జీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా కెచప్తో కానీ చట్నీతో కానీ లేదా అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనం వాము అవన్నీ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.